హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిజంగా ఎంత అన్ఫేర్ చేస్తున్నాడంటే బిగ్ బాస్ తన టీఆర్పీ కోసము తన కోసం మాత్రమే ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. లిటరల్లీ ఎవరినో విన్ చేయాలనుకుంటున్నాడు బిగ్ బాస్ అనిపిస్తుంది నాకు. చెప్తాను క్లియర్గా. ఎందుకంటే అసలు కళ్యాణ్కి ఏవి కూడా లాస్ట్ చేయడం ఏంటి, లాస్ట్ 2 వీక్స్ నుంచి ఓటప్పి లేదు, ఏది లేదు, జనాల ముందుకు కనీసం ఒక్కసారి కూడా పంపలేదు. తనుజానేమో రెండు సార్లు పంపిస్తాడు. తనుజాన్ 2 సార్లు పంపించినా కూడా బిగ్ బాస్ కావాలనే తనుజాన్ నెగిటివ్ చేయాలని చెప్పేసి అలా పంపించాడని చెప్పేసి తనుజాకే సపోర్టు. అక్కడ కూడా తనుజాకే నెగిటివ్ ప్రోమో కట్స్. తనుజాకి ఆ నెగిటివ్ ప్రోమో కట్స్ అన్నా ఉన్నాయి, కళ్యాణ్కి ఆ ప్రోమోలు లేవు, ఆ కట్స్ లేవు కదా. ఇక్కడ కూడా ఇంత 2 వారాల నుంచి ఎక్కడా లేదు, ఆయన స్క్రీన్ స్పేసే లేదు. తనుజ ఎందుకంటే గట్టిగా అరుస్తుంది కాబట్టి అలా ప్రోమో అరిచిన కట్టింగ్ వేస్తేనే ఆ ఎపిసోడ్ చూస్తారు కాబట్టి ఆమె వేశారు. అదేదో అన్యాయం కాదు. ఫస్ట్ నుంచి తొక్కుతా ఉండి ఏవి కూడా ఫ్రైడే ప్లే అవుతుంది. ఈరోజు ఆల్రెడీ ఇమాన్యుయల్ది లైవ్లో అయింది, తనుజ అవ్వబోతోంది, డీమాన్ది కూడా అవుతుంది అనుకుంటా లైవ్లో. సో ఈరోజు ఎపిసోడ్లో మనకు ఒక ఇమాన్యుయల్దే వస్తుంది. రేపు మన తనుజాది అండ్ డీమాన్ది వస్తుంది. ఎల్లుండి మన సంజన గారిది కళ్యాణ్ది అంటే ఫ్రైడే వస్తుంది. మరి అదేదో నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా, ఏమీ లేదో ఆ పిచ్చి ఆటలు గేమ్లు పెట్టే బదులు పోని. ఈ డీమాన్కి ఎలివేషన్ ఇవ్వలేదు కాబట్టి ఎలివేషన్ ఇచ్చిన ఓకే, డీమాన్కి ఎలివేషన్ రాని, డీమాన్ అయినా నాకు ఓకే. కాకపోతే ఎందుకు ఇంత అన్యాయము? ఈరోజు కళ్యాణ్కి ఏవి చూపించాల్సింది కదా, లేకపోతే అట్లీస్ట్ రేపైనా చూపించాల్సింది కదా. లాస్ట్లో ఎందుకు? ఇప్పుడు అన్యాయమే కదా అది. ఎంత అన్యాయం! ఏవీలు కూడా లాస్ట్కి వేయడం ఏంటబ్బా, నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా ఇది చేస్తున్నారు. ఫస్ట్ నుంచి అంతే. క్యాప్టెన్ అయినప్పుడు కూడా డీమాన్ షూ చూపిస్తే క్యాప్టెన్ అయిండు అని అదొక నింద. తర్వాత రమ్య మోక్ష వచ్చేసి క్యారెక్టర్ అసోసినేట్ చేసింది, అమ్మాయిల పిచ్చోడు అన్నది అది అన్నది. దానికి కూడా పెద్ద ఇది లేదు, ఏం లేదు. రమ్యకి వార్నింగ్ లేదు, మాధురికి వార్నింగ్ లేదు, ఏం లేదు. అసలు ఫస్ట్ నుంచి ఇలా చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఆ భరణి గారికి తనుజక వీడియో అక్కడ చూపిట్టగానే ఆమె 6 రోజులు మాట్లాడలే కళ్యాణ్తోని. ఒకవేళ శ్రీజ కనుక రాకపోయి ఉంటే అసలు ఆయనకు ఆ విషయమే తెలిసేది కాదు. చెప్తున్నానబ్బా, అసలు ఎక్కడా కూడా వీకెండ్లో ఎప్పుడు అప్రిషియేషన్ లేదు. ఆ ఒక్క బూత్ మాట తిట్టిండని తిట్టలేదని అన్నారు తప్ప ఎక్కడా అప్రిషియేషన్ లేదు. ఇంకా తనుజాకి ఇమ్మాన్యుయల్కి స్టార్టింగ్లో చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్యలో నెగిటివ్ ప్రోమో కట్స్ తప్ప. నెగిటివ్ ప్రోమో కట్స్ అంటే మరి ఆ మాత్రం చూపిస్తేనే కదా ఎపిసోడ్ చూసేది, లేకపోతే ఎందుకు చూస్తారు? ఈయనకు అది లేదు ఇది లేదు కదా, మొత్తం మూల గుసన పెట్టిర్రు. అసలు ఘోరంగా, అసలు ఇంత దారుణంగా అన్ఫేర్ ఎలా చేస్తున్నారు? ఏం లేదు, టీఆర్పీ లాస్ట్ వరకు కళ్యాణ్ కోసం చూసి అప్పుడు ఎంత టైం ఉంటుంది? ఫ్రైడే అసలే 10 to 11 ఎపిసోడ్. 11కి కొంతమంది లేట్ చూసిరు అనుకో, అది కూడా బొక్క. సో 11 నుంచి 12 అంటే 11:59 వరకు 59 minutes ఏం ఓటింగ్ చేస్తారు, ఏం వేస్తారు అబ్బా చెప్పు. తనుజాకి రేపు ప్రోమో వస్తుంది, రేపంతా పడుతుంది. ఎపిసోడ్ రోజు పడుతుంది, రేపు నైట్కి నుంచి ఎల్లుండి నైట్ వరకు పడుతూనే ఉంటుంది. ఇంకా కళ్యాణ్కి ఎప్పుడు పడుతుంది? ఆ ప్రోమోలు కూడా అది ఎప్పుడు వేస్తాడు? ఫస్ట్ సంజన గారు ప్రోమో వేసిన తర్వాత కళ్యాణ్ ప్రోమో వేస్తాడు. లాస్ట్కు ఎందుకు ఇంత అన్యాయం, ఎందుకు ఇంత ఇది? అసలు ఈ వీక్లో టాస్క్లు ఎప్పుడు పెట్టాడు, ఎందుకు అనవసరంగా ఇంతగానం ఇది చేయడం? తొక్కుతానే ఉన్నారు. అసలు ఇంత దారుణంగా నేను ఎప్పుడు చూడలేదబ్బా. మళ్ళీ ఇంకా కొంతమంది రివ్యూవర్స్ తనుజాని బ్యాడ్ చేస్తున్నారు, తనుజాని అది చేస్తున్నారు, తనుజాని ఇది తను చేసిందే కదా చెప్తున్నారు. పర్సనల్స్ తీసుకొచ్చి ఎవరు చెప్పట్లేదు కదా, తను చేసిందే చెప్తున్నారు. తను నోరేసుకున్నది. మరి నిన్న ముగ్గురు పడిపోతారు, ఒకసారి ఒకరి దగ్గర కన్నా పోదా? అటు ఇమాన్యుయల్ కాలువ లేకుండా వచ్చి చూస్తున్నాడు, సంజన చూస్తుంది, ఈమె చూస్తుందా? మరి ఇవేవాళ్ళు కళ్ళు కనబడతలేవా? కళ్ళు దొబ్బినాయా? కళ్ళు మూసుకుపోయినాయా? నాకు బూతులు వస్తాయి కానీ ఏమన్నా తెలివి ఉందా? ఆయన తనుజ బదిన కొట్టుకోండి. కొంతమంది రివ్యూవర్స్ వచ్చి మొన్నటిదాకా ఒక లెక్క మాట్లాడి ఇప్పుడు ఒక లెక్క. డబ్బులు పడ్డట్టు ఉన్నాయి చేతిలో, డబ్బులకు తగ్గట్టుగా కొడుతున్నారు, డబ్బు కొడుతున్నారు పిచ్చోళ్ళ లెక్క. చూసేటోళ్ళంతా పిచ్చోళ్ళు. ఇప్పుడు డీమాన్ రేస్లో వచ్చిండు, ఇప్పుడు డీమాన్ రేస్లోకి వచ్చిండంటే రాడబ్బా, ఎక్కడి నుంచి వస్తాడు? ఫస్ట్ నుంచి లేదంత ఓటింగ్. ఇమాన్యుయల్కి లేదు, డీమాన్కి లేదు, 3rd ప్లేసే వాళ్ళది. ఇప్పుడు అనవసరంగా ఓట్స్ స్ప్లిట్ చేసుకోకండి. నిజంగా నాకు అనిపిస్తుంది ఎందుకో ఇది అన్యాయం చేస్తున్నట్టే అనిపిస్తుంది. 2 వీక్స్ నుంచి అతన్ని కూర్చోబెట్టాడు లిటరల్లీ. ఇప్పుడు కూడా ఏవి లాస్ట్ వేయడంలో రీజన్ ఏంటి? ఇమాన్యుయల్కి ఓటప్పిల్ వచ్చింది, తనుజాకి వచ్చింది, కళ్యాణ్
డీమాను సంజన ఇద్దరు కనీసం ఆడియన్స్ ముందుకు వెళ్ళారు. కళ్యాణ్కి నా అది లేదు నా ఇది లేదు కదా. టికెట్ ఫినాలి గెలుచుకున్నందుకు ఒకసారి నా ఓటప్పిలు ఇవ్వాలి కదా. ఒకసారి ఒక 5-10 నిమిషాలు పోయేస్తే ఏమో జనాల ముందుకి. ఎందుకింత మోసం, ఎందుకింత దారుణం జరుగుతోంది? అసలు ఇప్పుడు సోల్జర్ అని ఎవడు తీసిండబ్బా? మాధురి గారు ఒకసారి భరణి గారు తీశారు. ఆయనంతలో ఆయన నేను సోల్జర్ అని చెప్పేసి నేను తోపును నేను తురుమునని చెప్పుకోలే కదా. ఎక్కడ సైలెంట్గానే ఉన్నాడు. అక్కడ క్యారెక్టర్ అసోసినేషన్ చేసినా కూడా బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోలేదు. అక్కడ తనుజ బ్యాడ్ అవుతుందని, ఎవరు బ్యాడ్ అవుతుందని ఎవరికి ఏం చెప్పుకోలేదు. ఎక్కువ కొంచెం సైలెంట్ అయిపోయి ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. ఇంకా స్పై అక్క అని ఒక ఆమె ఉంది, ఆమె ఈయన పర్సనల్ తీసుకొచ్చి పెడుతుంది స్టోరీస్లలో. అవసరమా? నువ్వు గేమ్ గురించి పెట్టు. వాళ్ళ ఇంటికాడంట ఆయనే హాలిడేస్కి వచ్చినప్పుడట తిని ఫ్రెండ్స్ని కలవని పోతాడట, ఇంట్లో ఉండడట, అమ్మ నాన్నతో మాట్లాడట. గదా రీజను, గదా ఆమె పెట్టేది. అమెరికాలో ఉన్న ఆమె గది పెడుతుంది ఆయన గురించి స్టోరీస్. ఏదో బంగారం కొనిస్తా ప్రైజ్ మనీ వస్తుంటే దానికి కూడా ఈయన జీతంలోకి వెళ్ళి ఒక్క పైసా కూడా ఇవ్వలేదట. నువ్వు గవర్ని ఎవడు తెలుసుకోమన్నాడు? నేను పర్సనల్స్ ఎందుకు తెస్తున్నావు నువ్వు? ఇప్పుడు తనుజ పర్సనల్స్ తీయాలంటే బొచ్చడు ఉన్నాయి. తీస్తున్నామా? ఎవరైనా తీస్తున్నామా? ఒక ఆడపిల్ల కాబట్టి అట్లాంటి తీయాల్సిన అవసరం లేదు. తనుజ పర్సనల్స్ కూడా చాలా ఉన్నాయి కదా. సంసారాలే కూలిపోయినాయి ఓ దగ్గర. అవి చెప్తున్నారా? ఇక్కడ ఎవరు చెప్పట్లేదు కదా. ఈమె ఎందుకు స్టోరీస్ పెద్ద? ఆమెకు లిటరల్లీ 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. 1,00,000 ఫాలోవర్స్ ఉన్న ఆమెకి ఇటువంటి స్టోరీస్ పెడితే కొంతమంది అన్న ఇంపాక్ట్ అవుతారు కదా. అదే ఇప్పుడు ఏవీస్ చూసి కూడా ప్రతి ఒక్కరు ఏవీస్ చూసి ఏంటంటే కొంచెం అన్న ఇంపాక్ట్ అవుతారు. ఆ ఏవీలో వాళ్ళు చేసిన పనులు, బిగ్ బాస్ పోయిన పదాలను బట్టి కూడా ఓటింగ్ పడుతుంది జనాల నుంచి. సో నువ్వు ఆ ఓటింగ్ వేయకుండా కూడా మోసం చేస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? ఇక్కడ ఇది చాలా మోసం అబ్బా, నేను చెప్తున్నాను కదా, చాలా మోసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 1% ఏమో లీడ్లో ఉన్నాడు. ఆ 1% లీడ్ కూడా ఉండదు. ఎందుకంటే ఈరోజు డిమాండ్ ప్రభంజనం జరిగింది. నేను కూడా చెప్పాను, నాకు కూడా నచ్చింది. డిమాండ్ అంటే ఇష్టమే, కానీ ఫస్ట్ నుంచి ఆ అబ్బాయిని తొక్కేశాడు. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి డిమాండ్ కూడా తొక్కేశాడు. ఎందుకంటే డిమాండ్ తగ్గ ఎలివేషన్స్, ప్రోమో కట్స్ వేయలేదు, ఎక్కడా వేయలేదు. డిమాండ్ కూడా విన్నర్ రేస్లో ఉండేవాడు, అతన్ని కూడా తొక్కేశాడు బిగ్ బాస్. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వారం లేసా నేను విన్నర్ రేస్లోకి వచ్చేస్తాడా? రాడు కదా. ఎట్టకేలకి తనూజ కంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా స్టోరీస్ పెడుతున్నారంట. స్టోరీస్ ట్విట్టర్లో ఫ్యాన్ పేజెస్ పెడుతున్నాయంట. ఇంకా సెలబ్రిటీస్ అంతా తనుజ ఇమాన్యుయల్నే పట్టుకుంటారు. ఇంకా కామనర్స్ని ఎవరు పట్టుకుంటారు? సో కామనర్స్ని గెలిపించుకోవాలంటే పోయినసారి కూడా అట్లనే కన్నడ, తెలుగు వచ్చింది. ఈసారైనా కొంచెం ఆలోచించుకొని ఓటు వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే వేయండి అని చెప్పను, అది మీకు మనసులో నుంచి రావాలి, వెయ్యాలి అని మీకు మనస్ఫూర్తిగా అనిపించాలి వెయ్యాలి అని. ఎందుకంటే ఇది అన్యాయం అని చూడండి. ఎందుకంటే ఆ పిల్లోనికి ఇప్పుడు దివ్య కూడా రెబల్ టాస్క్లో మోసం చేసిన కూడా గట్టిగా అనలేకపోయాడు. ఆడపిల్లల్ని ఏమన్నాడు? రమ్య అట్లా అన్నా, రమ్యని ఏమనలే. దివ్య అట్లా చేసిన, దివ్యాని కూడా ఏమనలే. ఎవరిని ఏమన్నాడు అబ్బాయి? అసలు తను కామ్గా ఆడుకుంటూ పోతున్నాడు. ఒక తనుజ మీద ఇష్టం ఒకటి నాకు నచ్చదు తప్ప మిగతాదంతా కామ్గా ఆడుకుంటూ వెళ్తున్నాడు. మీరు ఫస్ట్ నుంచి ఆలోచించండి ఏమేమి అన్యాయాలు జరిగినాయో. మీకు ఈజీగా ఆయన క్యాప్టెన్ అయిన సంబరం కూడా లేదు. అసలు నిజంగా చెప్తున్నా, క్యాప్టెన్ అయిన సంబరం కూడా ఆయనకి లేదు. అప్పుడు కూడా ఏదో ఒక అలిగేషన్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.